Praise the Lord everyone, in the name of Lord Jesus Christ. Today Bible promise, Jeremiah chapter 29:11. God has a perfect plan for your future. Praise the Lord. Hallelujah. దేవుడు ఈరోజు నీ కొరకు ఒక పరిపూర్ణమైన ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నాడు. ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ రోజు చాలా మంది అనేకమైన కార్యకలాపాలకు అలవాటు పడిపోతున్నారు. చెడు స్నేహాలతో తిరుగుబోతుతనానికి అలా అలవాటు పడిపోయి దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఐ హావ్ ఎ బెస్ట్ ప్లీజ్ కమ్ బ్యాక్ అని దేవుడు పిలుస్తున్నాడు. కమ్ బ్యాక్ మై సన్, మై డాటర్ అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రేమగా ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను హత్తుకుంటూ. మనం ప్రతిసారి రేపేం చేద్దాం, కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నాం, ఈ ప్లాన్స్ వేసుకుంటూ. కానీ దేవుడికి అది కాదు కావాల్సింది. ఈరోజు నేను ఎలా ఉన్నాను, నేను పరిశుద్ధంగా జీవించగలిగానా, నా తండ్రి నామంలో నేను పరిశుద్ధంగా నిలవగలిగానా, నా తండ్రి ఎదుట నేను ఎలా ఉన్నాను అని మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. గాడ్ వాంట్స్ దట్ హార్ట్. దేవుడికి ఆ హృదయం కావాలి. ఈరోజు ఎంతమంది ఇవ్వగలుగుతారు? ఈరోజు ఎంతమంది ఆయన పాదాల వద్ద చేరగలరు? ఈరోజు ఎంతమంది ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి, ఆ తలంతులను విడిచిపెట్టి ఎంతమంది దేవుడి దగ్గరికి రావాలి? ఈరోజే మీరు వచ్చి గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. దేవుడు మీకోసం ఎదురు చూస్తాడు. ప్లీజ్ కమ్ బ్యాక్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. డోంట్ వరీ. నీ ఫ్యూచర్ కోసం అసలు ఆలోచించు. ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎ బెస్ట్ ప్లాన్. దేవుడి దగ్గర సంపూర్ణమైన ప్రణాళిక కలిగి ఆయన చిత్తానికి నువ్వు లోబడుతుంది. ఆమేన్. అందరికీ ప్రైజ్.